మీరంటే వితౌట్ బీపే నాకు వినిపించాలి. ఎందుకంటే మనం తర్వాత బీప్ వేసుకుంటాం వేసుకోమని పక్కన పెడితే నేనేంటంటే రకరకాలుగా రాజ్ తరుణ్ విషయంలో, ఎందుకంటే తను తాగి ఉండి ఆ రోజు మాట్లాడాడు అనేది జనం అందరూ అనుకున్న మాట. చింటూ అంటే డ్రగ్ పెడ్లర్లో ఏవన్. ఓకే. ఎక్కడున్నా సాయి మీద అధ్యక్షుడు వినిపిస్తా. ఎక్కడున్నా సాయి, ఎక్కడున్నా సాయి. నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి. సాయి అంటే మస్తాన్ సాయి చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి. నేను సాయి తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్ వెళ్తా. వాడు నా స్వామి ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పడేది ఆట అడుగుతాను అని అడుగుతా. నువ్వు రాలేదు, నేను మీడియం కూడా పిలుస్తా. వాడు అన్నపూర్ణ స్టూడెంట్స్ వెళ్ళని నాగార్జున పిలవని ఎవరైనా పిలవని. నువ్వు రా ప్లీజ్. సాయి కూడా వస్తున్నాడు వస్తా అన్నాడు. సాయి కాల్ చెప్తారు ఇప్పుడు చెప్పు. ఆ తర్వాత 4 సార్లు వెళ్ళిపోతా అంటే కూర్చో 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 చెప్పాను కదా సుందరం మాస్టర్. అదే కొట్టుకుంటున్నా నేను, అలా ముందు కొట్టుకోలేక. వద్దు అనుకొని బతుకుతున్నా. నాకైతే సోషల్ మీడియా కూడా కావాలి కానీ ఓపిక ఇవ్వనండి మొత్తం 5 నిమిషాలు 6 నిమిషాలు. యాక్చువల్ అదంతా గంట పైనే ఉంటుంది. అది కూడా ఇస్తాం మీరు కావాలంటే వినండి. సినిమా ఇండస్ట్రీలో ఉంటావని చూస్తా. కార్తీక్ ఒక్క చెయ్యి నా మీద పడ్డా. ఈ ఫోన్ కూడా పగలదు. వాటర్ ఇస్తాను. ఇందులో వాటర్ లేదు. ఫోన్ ఎక్కడ ఉంది? ఫోన్ నీకే ఇచ్చా. ఫోన్ ఇస్తాడు. ఫోన్ తీసుకోకుండా చేయలేపావు నువ్వు. నా అడుగురా ఇద్దరిని ఏం సంపాదించింది అని అడుగు. ఏం సంపాదించింది అని అడుగు. ఏంటంటే ఈ దరిద్రుడు పాడిన పాట ఏం సంపాదించింది? అదేం లేదక్క, మొత్తం ఇది అయిపోయింది. నువ్వు చెప్పురా. అయిపోయింది. కోటు దాని నుంచి కోటు. కొట్టే ఇంత కొట్టు. వచ్చి నువ్వు పోతా తాపినందుకు చెప్పు.
ఆవిడే ఫోన్ చేస్తుంది. హా, మీకు ఇప్పటికైనా ఇంత అర్థం అవుతుందా? చేసి తనే కాల్స్ చేస్తూ అంటే అదంతా డ్రగ్ ఇదా ఎవడమ్మా ఇలాంటి వాళ్ళతో ఉండాలనుకుంటారు? ఒక మాట చెప్పండి. ఉండాలనుకోరు, కానీ ఎందుకు భరించా అంటే మీరు అన్నట్టు నేమ్ ఫేమ్ అయి కోసం అయి ఉండొచ్చు, కానీ నాశనం చేస్తాను ఈ కెరీర్. అండ్ ఇంకా కొంచెం రిమోట్ లాక్కుంటే కూడా ఫోన్ ఫోన్ నాశనం అయిపో. నీ సినిమాలు కాదు, నువ్వు కాదు, నాశనం చేస్తా. ఇప్పుడు అదే She చేస్తున్నారు. must be very loose that so many men fucked her and he born out of her. పచ్చకబ్బలు వచ్చిన వాడు లాక్కోవడం తప్ప Exactly. I can't. Exactly. Motherfucker. I'm sure you also mother. అలా తిడుతూ ఆవిడ పోలీసులకు ఫోన్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, రాజస్థాన్ ఎందుకు రికార్డ్ చేశాడు? ఏదో ప్లాన్డ్గా ఇవాళ పెడదామని కాదు. ఆ పోలీసు వచ్చి వీళ్ళని తడితే సార్ మేము కాదు సార్ అని చెప్పి చూపించుకోవడానికి ఇలా ఎప్పుడప్పుడు రికార్డ్ చేసి పెట్టుకునేవాడు. ఎప్పుడు సరే పోలీసులు రాలేదు, కొన్నిసార్లు వచ్చారు, వచ్చినా కూడా ఏదో సర్దుమని వెళ్ళిపోయారు. బయట పెట్టాల్సిన అవసరం రాలేదు. బట్ ఎప్పుడైతే ఈవిడ వచ్చిందో బయట పెట్టాలి. పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కుక్కపేటలో ఒక్క సెకండ్ సార్, కార్తిక్ ఇది ఏరియా మ్యాటర్ సార్. కుక్కపేట విలేజ్ సార్. కుక్కపేటలో మేడం ఎక్కడ? కుక్కపేట అంటే ఎక్కడ రావాలి? ఒక్కసారి వస్తారు సార్, వాళ్ళు చెప్పారు రమ్మని మీడియం కూడా పిలుస్తారు. మీడియాని కూడా పిలుస్తుంది. నలుగురు మందాల ముందు సాయినంత ఎప్పుడు అలా కింద అరే సాయినంత మళ్ళీ కొట్టుకో చెప్పా. తెంగాడు ఎన్నిసార్లు కొడతావు? నలుగురు కూడా నలుగురు సాయి అదే చెప్తున్నా. నొప్పుకుంటావు పడడం అయితే నువ్వు పాట ఎందుకు బదులు చెప్పుకోవాలి? ఎందుకు పాట ఎందుకు చెప్పుకోవాలి? సరే అది. వేరేగా పాట సో మీరు అసలు సీ అన్బేరబుల్ లేడీ. right. నోబడీ కెన్ బట్ హీ హ్యాస్ టు. అట్లాంటి వాళ్ళు జీవితంలోకి వచ్చారంటే, సోడా ఉంటుంది కదా, పాత సోడా, దాంట్లో గోలీ ఉంటుంది, అది బయటికి ఎడదు, లోపలికి కింద పడదు, అట్లా ఉండిపోవాల్సి వస్తుంది. అదృష్టం బాగుండి ఆవిడే వెళ్ళింది జైలుకి. ఆవిడే జైలుకి వెళ్ళింది. ఇదే మంచి టైంలో అని పారిపోయాడు. ఎవరమ్మా ఇలాంటి వాళ్ళతో ఉండాలనుకుంటారు మీరు చెప్పండి? మీరు సగటు మహిళ అని పొరపాటును కూడా అనుకునే పరిస్థితి ఉందా ఎక్కడైనా?